హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేయడం. అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నారు గదా! బానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా వీడియో విషయానికొచ్చినట్లయితే ఈ రోజుటి వీడియో వచ్చేసి మా తోటికోడలు వాళ్ళ అమ్మాయి గృహప్రవేశం ఉంది. అదేనండి మా యారాల వాళ్ళ బిడ్డ అది గృహప్రవేశం ఫంక్షన్ అయితే ఉంది. సో, దానికోసం అనేసి వెళ్తున్నాం మేమైతే ఇక్కడ. సో, వెళ్ళిన తర్వాత కాసేపు అయిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే కొద్దిగా చినుకులు మొదలయ్యాయి. సో, వర్షం పడుతుంది అనేసి అనుకునే లోపే ఇంకా ఫుల్‌గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో, మేమైతే ఒక దగ్గర ఆగాము. వర్షం బాగా ఎక్కువైంది. ఫంక్షన్ వెళ్ళి ఇంటికొచ్చేంత వరకు ఈ వర్షం కూడా మాతోనే వచ్చిందండి ఈరోజైతే. సో, మాకైతే అలాగే అనిపించింది ఆ రోజు. సో, చాలాసేపు వర్షం అయితే పడుతుంది ఇక్కడ. కాసేపు చాలాసేపు అక్కడనే ఆగాం మేమైతే. ఇంటి దగ్గర నుంచి ఎర్లీగానే బయలుదేరాం గానీ, ఇంటి దగ్గర కొద్దిగా మబ్బులున్నాయి గానీ, మరి ఇంత వర్షం పడుతుంది, తడిసిపోతాం అనేసి అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఒక పెద్ద చెట్టు కింద అయితే ఆగాము. సో, కాసేపు అయిన తర్వాత కాస్త తక్కువైంది వర్షం అయితే. ఇంకా వెళ్దాం అనేసి అనుకుంటున్నాం. ఇది వరకు ఇంటి దగ్గర నుంచి ఎర్లీగానే బయలుదేరాం కానీ వెళ్ళే వరకు అయితే లేట్ అయిపోతుందేమో అనేసి అనుకున్నాం. దాదాపుగా మేము 3:00 ఏమో రీచ్ అయ్యాము. వెళ్ళిన తర్వాత బాగానే రిసీవ్ చేసుకున్నారు. వెళ్ళిన తర్వాత చాలా రోజుల తర్వాత అందరం అయితే కలుస్తాం కదా, అంటే ఇలాంటి ఫంక్షన్లప్పుడే కదా చుట్టాలు బంధువులు, అదే చుట్టాలు బంధువులు రెండు ఒకటే కదా. సో, మన ఇంటి చుట్టుపక్కల ఉన్నోళ్ళు అండ్ అందరు రిలేటివ్స్ అనేది కలిసేది. సో, వెళ్ళగానే ఫస్ట్ డైరెక్ట్గా ఇంకా వెళ్ళిందే చాలా లేట్ అనేసి ఫస్ట్ అయితే లంచ్ చేసేసాము. ఇక లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఇంకా ఇల్లు అనేది చూడాలి కదా, ఎలా ఉంది ఏంటిది, ఎలా కట్టారు ఏంటిది అనేది. సో, అదే మా తోటికోడలు వాళ్ళ అమ్మాయి, అదే నాకు కూడా వరుసకి బిడ్డే అవుతుంది. సో, తను తీసుకెళ్ళింది మాకు. సో, G+1 హౌస్ కట్టారు. సో, హౌస్ అంతా కూడా ఇక్కడ వచ్చేసి చూస్తున్నాం అన్నట్టు. కొద్దిగా అక్కడక్కడ చిన్న వర్క్స్ అయితే కొద్దిగా పెండింగ్ అయితే ఉన్నాయి. సో, హౌస్ అంతా చూసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది బాల్కనీలో అందరం కూడా నిలబడి ఇంకా ముచ్చట్లు మొదలుపెట్టాం మేమైతే. అంటే హౌస్ ఇక అంటారు కదా, ఒక కొత్త ఇల్లు చూసిన తర్వాత ఒక్కొక్కరి మైండ్లో ఒక్కో థాట్ అనేది వస్తూ ఉంటుంది కదా, ఇక్కడ ఇది బాగుంది, అది బాగుంది, ఇక్కడ ఇలా సెట్ చేయండి, అది ఇది అనేసి. సో, అవన్నీ మాట్లాడుకుంటూ సరదాగా కాసేపు అయితే కబుర్లు చెప్పుకున్నాం. సో, ఈ బుడ్డి పాప వచ్చేసి మా యారాల వల్ల బిడ్డ అన్నట్టు, అంటే ఇంకో యారాలు ఉంది. సో, ఇంకో మా తోటికోడల వల్ల బిడ్డకి పాప. సో, నాకేమో మనవరాలు అవుతుంది. నాకు అంటే నేనైతే ఇక ఈ బుడ్డి పాపకి అమ్మమ్మనైతాను. సో, చాలాసేపు మంచిగా ఆడుకుంది. ఇక వాళ్ళమ్మ నా చుట్టూ తిరిగేసరికి వాళ్ళమ్మని చూసి తెగ ఏడుపు మొదలుపెట్టింది. ఇక తన్ని ఆపడానికి ఏదో విధంగా ట్రై చేస్తూ ఉన్నాను. సో, కాసేపు ఎత్తుకున్నాను. తర్వాత మా బిడ్డ అయితే ఇక మా దగ్గరే ఉండేసరికి తనని చూసి గుర్తుపట్టేసుకుంది. సో, ఇంకా చూసి ఇక ఏడుపు ఆగట్లేదు ఇక దానికి. సో, తనకి ఇచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి కాసేపు మాట్లాడుకొని ఇక కిందికైతే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఇంకా అవే కట్నాలు ఉంటాయి కదా, కట్నం రాయించడం అండ్ ఇక మగవాళ్ళందరూ ఒక సైడ్ కూర్చొని ఇంకా తినేసిన తర్వాత అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో, మేమందరం లేడీస్ అందరూ కూడా ఒక సైడ్ కూర్చున్నాము. కాసేపు మాట్లాడుకోవడం, కబుర్లు ఇవన్నీ ఇంకా కామనే కదా ఫంక్షన్లో. సో, నవ్వడం, సో అదే జరుగుతుంది ఇక్కడ. సో, నాకైతే చాలా బాగా అనిపించింది. బాగా రిసీవ్ చేసుకున్నారు. అందరం కలిసాము, తెగ ముచ్చట్లు పెట్టుకున్నాము. మస్తుగా అనిపించింది. సో, ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఈమెనే మా బిడ్డ అండ్ తన వెనకాల ఉన్న తన హస్బెండ్. సో, మా బిడ్డ అల్లుడు వీళ్ళదే గృహప్రవేశం అన్నట్టు. సో, లంచ్ అయిపోయింది, మాట్లాడుకోవడం అయిపోయింది, ఇంకా ఫంక్షన్కి వచ్చిన పని అయిపోయింది అనుకుంటూ ఇక అక్కడ నుంచి బయలుదేరాం మేము. సో, వస్తూ మాకు అక్కడ మాది అంటే ఫంక్షన్కి వెళ్ళింది మేము నెక్కొండకు అన్నట్టు. వరంగల్ నుంచి నెక్కొండకి వెళ్ళాము. నెక్కొండకి దగ్గరలోనే మాకు పొలం ఉంది, అంటే చేను ఉంది, కంది చేను. ఈసారి అయితే పత్తికి బదులు కంది పంట అనేది వేసాము. కంది చేను అయితే బాగా వస్తుంది అనేసి ఒకసారి చూసి ఇంకా బయలుదేరుతున్నాం. సో, ఇక్కడ రాగానే నాకు వ్యూ బాగా అనిపించింది. ఆ చెరువు పైన పక్షులు, ఈ వాతావరణం చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. అందుకనేసి వీడియో అయితే తీసుకున్నాను. అండ్
వెళ్తున్నప్పుడు వర్షమే అండ్ వస్తున్నప్పుడు కూడా ఇంకా మేము బయలుదేరగానే మళ్ళీ వెదర్ వచ్చేసి చాలా కూల్గా ఇప్పుడా నెక్స్టా పడదామా అన్నట్టు ఉంది వర్షం కూడా. సో వస్తూ వస్తూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళని కలిసేసి అక్కడ చాలాసేపు అయితే ఏం లేము, ఎందుకంటే బాగా లేట్ అయిపోతుంది, మళ్ళీ వర్షం ఏమైనా పడుతుందేమో అనేసి ఇక అక్కడి నుంచి అయితే వెళ్తున్నాము. ఇక నా కొడుకు రాగానే మొదలుపెట్టిండు, అమ్మ వాళ్ళది కిరాణం షాప్ ఉంది, రాగానే ఇవో అవో స్వీట్స్ అవి ఇవి తింటూ ఉన్నాడు. రాగానే మొదలుపెట్టావారా అనేసి అంటున్నాను నేనైతే. సో అమ్మ నాన్నతో కాసేపు మాట్లాడి మళ్ళీ అక్కడి నుంచి లేట్ చేయకుండా మళ్ళీ బయలుదేరిపోయాం. సో వెళ్తూ వెళ్తూ మా వారికి ఇష్టమైన కళ్ళు ఇదైతే తీసుకున్నాం. ఇంకా ముందే ఫోన్ చేసేసి అయితే చెప్పేశారు, వర్షం పడక ముందే తను ఇక్కడ కనిపిస్తున్న గౌడ్ ఉన్నారు కదా, సో వాళ్ళు వెళ్ళి చెట్టెక్కి తీసుకొచ్చారంట. సో కళ్ళు అనేది హెల్త్కి చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. సో అందుకోసం అనేసి మా వారైతే ఎక్కువగా కళ్ళు తాగుతూ ఉంటారు. సో అక్కడ మళ్ళీ కళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ వర్షం అనేది మొదలైంది. సో అక్కడే కాసేపు వెయిట్ చేసాము. అదే మళ్ళీ ఫంక్షన్కి వచ్చినప్పుడు వర్షమే, మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తున్నప్పుడు వర్షమే, మిడిల్లో వచ్చేసి వర్షం ఇట్లా ఏం లేదు. అందుకే ఈరోజు వర్షం కూడా మాతో పాటే వచ్చి వెళ్ళిందా అని అనిపించింది. సో వస్తూ వస్తూ రెయిన్బో కనిపించిందండి, ఇగో చూసారా, రెయిన్బోని కూడా క్యాచ్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి వస్తూ వస్తూ కూరగాయలు తీసుకున్నాను, ఇంకా కొన్ని టమాటాలు తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను. సో ఇది ఫంక్షన్ వ్లాగ్ అనేది. మీకు ఏమనిపించిందని కామెంట్ చేసి, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వీడియో వచ్చేసి. సో వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. వెదర్ వచ్చేసి కూల్గా ఉండేసరికి ఏది చూసినా నాకైతే చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. అందుకని మొబైల్స్లో చాలా వీడియోస్ అయితే తీసుకున్నాను నేను. చూసారా మబ్బులు కానీ ఎలా కనిపిస్తున్నాయో. సో వెదర్ మంచిగా కూల్గా ఉంది, సూపర్గా కనిపిస్తుంది. నాకు ఎటు చూసినా పచ్చగా చల్లగా చల్లటి వాతావరణంలో అలా కనిపించేసరికి ఇంకా వీడియో తీయడం అయితే ఆపలేదు నేను. చూస్తుంటే బాగా అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే.